రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పోర్టు వరంగల్ ఈద్గా ప్రాంత పేదలకు తవ్వకల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బట్టలు, రేషన్ సరుకులను పంపిణీ చేశారు. ఈ ముఖ్య అతిథిగా 24వ డివిజన్ కార్పొరేటర్ పాల్గొని ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు రంజాన్ పండుగ సందర్భంగా చివరి 2 రోజులకు కావలసిన వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు. ఈరోజు పోర్టు వరంగల్ ఈద్గాలో పేదలకు రేషన్ కిట్ పంపిణీ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరపున ఈ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ 16 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ నెలలో పేదలకు బట్టల పంపిణీ మరియు రేషన్ కిట్ పంపిణీ, వీరికి పండుగకు సరిపోయే 2 రోజులు రంజాన్ పండుగ అంటే పెద్ద పండుగ. ఇది ప్రతి ఒక్క పేదోడు ఉన్నవారు కానీ పేదవాడు కానీ సమానంగా ఉండే పద్ధతిలో ఉన్నవాళ్ళు ధనికులు ఈ పండుగకు చాలా దాన ధర్మాలు చేస్తారు. అందులో భాగంగా మా ట్రస్ట్ ఒకటి ఉంది. మా ట్రస్ట్ భాగంగా నేను మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ తవక్కల్ చైర్మన్గా నేను ఇది 16 సంవత్సరాల నుండి ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాను. ఈ ప్రోగ్రాం మేము పేదలకు 1000 మందికి మ్యాక్సిమం మేము రేషన్ కిట్ పంపిణీ చేస్తాం ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ నెలలో. అది షబే ఖదర్కు చేసేది ఉండే, ఆ రోజు ఏమైందంటే కొంచెం వేరే పనులు ఉండి చేయలేక ఇలా 2 రోజులు లేటుగా చేసినాము. ఇవాళ 29 మార్చి 25 ఈరోజు చేయడం జరిగింది. ఇవాళ మేము పేదలకు చాలామందికి టోకెన్గా ఇవ్వడం జరిగింది 2-3 రోజుల నుంచి. ఆ టోకెన్ పద్ధతిలో అందరికీ టోకెన్ ఉన్నవారికి లేని వారికి అందరికీ మేము ఇవాళ రేషన్ పంపిణీ చేసినాము. మేము ఇది ప్రతి ఒక్క సంవత్సరము పేదలకు పంపిణీ చేస్తాము. మరి ఒకటి పేదలకు పెళ్ళిళ్ళకు కూడా మేము నెలకు 4గురికి పెళ్ళిళ్ళకు కూడా ఒక 5000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేదవారికి వాళ్ళకు ఏదైనా సామాన్ కావాలంటే 5000 ఏదైనా వారికి బిస్తర్ కానీ లేకపోతే తఖత్ కానీ లేకపోతే ఫ్యాన్లు అట్లా బోర్డులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అది మేము ఆ పేదలకు ఇచ్చే పెళ్ళిళ్ళకు అది మీడియా కానీ దీనికి కానీ ఇవ్వము. ఈ ఒక ప్రోగ్రాము సంవత్సరంలో ఇది ఒక ప్రోగ్రాము, ఎందుకంటే ఇది 1000-1500 మంది ఉంటారు కాబట్టి ఇది ప్రోగ్రాం గ్రౌండ్లో పెట్టి గ్రౌండ్ వైజ్గా ప్రోగ్రాం చేస్తాము. ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క సంవత్సరం చేస్తున్నాము. మేము దేవుడు మాకు ఏమైందంటే మేము సంపాదించిన దాంట్లో పర్సెంటేజ్ ప్రకారం తీస్తాము. దీనిలో మా సౌదీ బ్రదర్ కూడా ఉన్నాడు, ఖాజా రియాజుద్దీన్, ఖాజా అజరుద్దీన్, ఖాజా షమియుద్దీన్ అని చెప్పి వాళ్ళు అన్నదమ్ములు 4. వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ 16 సంవత్సరాల నుండి కాంట్రిబ్యూషన్ మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కటి ఈ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ మాకు మేము పేదలకు ఇవ్వడం అండర్ ఎలివేటెడ్ పేదలు చాలా స్లమ్ ఏరియా ఉన్నది. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ రంజాన్ నెలలో కొంత కొత్త బట్టలు తొడిగి కొంత పండుగ రోజు వాళ్ళు తృప్తిగా పండుగ చేసుకునే ఉద్దేశంతో మేము ఇది కిట్టు పంచడం జరుగుతుంది. కాబట్టి ఆ దృష్టి పెట్టుకొని పేదలకి మ్యాక్సిమము చాలామంది పేదలు ఉన్న వారికి చాలా పంచడం జరుగుతుంది. కాబట్టి దేవుడు మాకు మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము పంచడం జరుగుతుంది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో ఇంకా ప్రోగ్రాంను ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. మీ అందరికీ మాకు సహకరించిన మా వాలంటీర్స్, మా బ్రదర్స్ షాన్ భాయ్, అంకుష్ భాయ్, మన వీళ్ళు సర్వార్ భాయ్, షబ్బీర్ భాయ్, జానీ భాయ్, మగ్దూమ్ భాయ్, వీళ్ళు హసన్ భాయ్, మన సాదిక్ భాయ్, దస్తగీర్, వీళ్ళు అందరూ మాకు సహకరించిన వాళ్ళు, ముస్తఫా, వీళ్ళందరూ అంకుష్ భాయ్, వీళ్ళందరూ మాకు వాలంటీర్ సహకరించారు. వాలంటీర్ కాదు, మేము ఉమ్మడి కుటుంబంలాగా పనిచేస్తాం. అందుకే కాబట్టి మేము దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలనుకొని ఆ దేవునితో కోరుకుంటున్నాము. దీన్ని మాకు సహకరించిన అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంను వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఈరోజు